హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ అనేటువంటి స్పెషల్ క్లాసెస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి పేరెంట్ కూడా మేము సక్సెస్ఫుల్ పేరెంట్గా ఉండాలి అని ఆశపడతారు. మరి సక్సెస్ఫుల్ పేరెంట్స్ అవ్వాలంటే అది ఆటోమేటిక్గా జరిగేటువంటి పని కాదు. మరి దానికోసం ముందస్తుగా మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అవి మనం పాటించినప్పుడు మాత్రమే we can become successful parents. ఈరోజు అలాంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకురాబోతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. Prerequisites to raise up children. Prerequisites to raise up children. సక్రమంగా పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముందస్తు విషయాలు లేదా ముందస్తు షరతులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. There are certain prerequisites to raise up children successfully. Without these prerequisites, child rearing will be a tragedy from the biblical perspective. What are these prerequisites? చూడండి, పిల్లల్ని మనం సక్సెస్ఫుల్గా పెంచాలి, పెద్ద చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని ముందస్తు విషయాల్ని పేరెంట్స్గా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే, వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనము మన పిల్లల్ని సక్రమంగా పెంచగలం. 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్ళగలం. సో అలాగే మన పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి మనము తీసుకెళ్ళి పెంచాలంటే దానికి ముందుగా తెలుసుకోవాల్సినటువంటి, పాటించాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంటే ప్రీరిక్విసైట్ అంటే ఇవి చేస్తేనే అవి సాధ్యం అవుతాయి. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ పిల్లలు కావాలంటే మనం ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకుని ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ పేరెంట్స్ అవుతాం. ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్లో, బైబిల్ యొక్క దృష్టికోణంలోంచి లేదా బైబిల్ దృష్ట్యా సక్సెస్ఫుల్గా పిల్లల్ని పెంచాలంటే బైబిల్ మనకి ఇచ్చేటువంటి ముందస్తు సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, కమాండ్స్ ఏంటి అనే మనం చూద్దాం. ఒకవేళ కనుక ఈ మనం తెలుసుకోకపోయినా, వీటిని మనం అనుసరించకపోయినా మన పిల్లల విషయంలో మనం ట్రాజడీని చూడాల్సి వస్తుంది, విషాదాన్ని చూడాల్సి వస్తుంది. రేపొద్దున అయ్యో నా పిల్లలు ఇలా అయిపోయారేంటే అని మనం బాధపడి దుఃఖించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ ఏమిటి ఆ ముందస్తు విషయాలు లేదా షరతులు, కండిషన్స్ అని మనం చూద్దాం. నెంబర్ 1, పేరెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ biblical mindset to raise up children properly. Parents must have a biblical mindset to raise up children properly. అంటే పిల్లల్ని మనము సక్రమంగా పెంచాలి అంటే తల్లిదండ్రులైన మనకి బిబ్లికల్ మైండ్ సెట్ అవసరం. అంటే వాక్యానుసారమైన మనస్సు అవసరం. దిస్ మైండ్ సెట్ ఇంక్లూడ్స్ ది అండర్స్టాండింగ్ దట్ చిల్డ్రన్ ఆర్ ఏ ట్రస్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ పేరెంట్స్ ఆర్ ది ట్రస్టీస్ టు బ్రింగ్ దెమ్ అప్ ఫర్ గాడ్. చూడండి, దేవుడు పిల్లల్ని మనకు అప్పగించాడు. పిల్లలు దేవుని యొక్క బహుమానం. పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. వాళ్ళని జాగ్రత్తగా నేను చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచుకోవాలి అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు నా పిల్లలే,
నా ఇష్టం, నేను ఎట్లయినా పెంచుకుంటా, పట్టించుకుంటా లేకపోతే లేదు అనేటువంటి వైఖరికి వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ బిబ్లికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు నా చేతికి వీళ్ళని అప్పగించాడు, వీళ్ళని దేవుని చిత్తానుసారంగా నేను పెంచాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అన్నటువంటి దృక్పథం అనేది చాలా అవసరం. ఇంకో మాటలో చెప్పాలంటే, అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ సెట్ ఈస్ ద స్టీవార్డ్షిప్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్. Like a faithful steward who performs exactly what the master has entrusted to him, parents need to fulfill exactly what God has entrusted to them to do with the children. దీని ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఎవరంటే గృహ నిర్వాహకులం, మేనేజర్స్. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటి? ఆయన ఓనర్ కాదు, ఆయన చేతికి ఒక బాధ్యత అప్పగించబడింది. ఆ బాధ్యతని ఓనర్ ఇష్టానుసారంగా సక్రమంగా నిర్వర్తించడమే స్టీవర్డ్ యొక్క పని. గృహ నిర్వాహకుడు అంటే ఆయన ఓనర్ కాదు, ఆయన పైన ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఈయన నమ్మి ఈయనకి ఇంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా అప్పచెప్పాడు. ఈయన పని ఏంటంటే ఓనర్ గారికి లెక్కప్ప చెప్పాల్సిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఈయనకి ఏదైతే అప్పగిచ్చాడో దాన్ని ప్రాపర్గా డెవలప్ చేసి దాంట్లో ప్రతిదానికి కూడా లెక్కప్ప చెప్పాల్సిన వాడే ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మనకి అప్పగించాడు. ఇల్లు ఒక ప్రాపర్టీ అయితే ఒక గృహ నిర్వాహకుడికి ఎట్లయితే అప్పగిస్తాడో ఓనరు, అలాగే దేవుడు పిల్లలు అనేటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడు. దీనికి మనం ఆ పిల్లలకి మనం కాదు ఓనర్స్, దేవుడే ఓనర్. పేరెంట్స్ ఎవరంటే స్టీవర్డ్స్. పేరెంట్స్ ఎవరంటే గృహ నిర్వాహకులు. నీ పని నా పని ఏంటంటే పేరెంట్గా ఓనర్ గారి యొక్క ఉద్దేశాలంటే ఎరిగి ఆ ఓనర్ గారి చిత్తాన్ని మన బిడ్డల విషయంలో నెరవేర్చే విధంగా, ఆ ఓనర్ గారికి ఇష్టానుసారంగా, ఆ ఓనర్ యొక్క ఆజ్ఞల మేరకు, ఆ ఓనర్ గారి యొక్క సూచనల మేరకు మనం పిల్లల్ని పెంచాల్సిన వారమై ఉన్నాం. అర్థమవుతుంది మీకు? పిల్లలు దేవుడు మనకు అప్పచెప్పాడు, వీళ్ళని సక్రమంగా పెంచు అని. అంటే ఆ పిల్లల విషయమే మనం రేపొద్దున దేవుడికి లెక్కప్ప చెప్పాల్సిన వాళ్ళంగా ఉన్నాం. వీఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ అకౌంట్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల విషయం మన దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఈ విషయం ఎప్పుడని మీరు ఆలోచించారా? దేవుడు నాకు పిల్లలు ఇచ్చారని మనం సంతోషపడుతున్నాం. కానీ ఈ పిల్లలకి ఓనర్ దేవుడు, నేను కేవలం గృహ నిర్వాహకుడును. ఈ పిల్లల్ని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత నా మీద పెట్టాడు దేవుడు. ఆ పిల్లల్ని కూడా దేవుని చిత్తానుసారంగా పెంచాలి. ఈ క్రమంలో నేను ఏ తప్పు చేసిన దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఈ పిల్లల విషయం రేపొద్దున దేవుడికి నేను లెక్కప్ప చెప్పాలి అనేటువంటి స్పృహతో మనం పిల్లల్ని పెంచాలి. దిస్ ఈస్ బిబ్లికల్ మైండ్ సెట్. ఇది వాక్యానుసారమైనటువంటి మైండ్ సెట్. ఈ రకమైన మనస్సుతో, ఈ రకమైన దృక్పథంతో మనం పిల్లల్ని చూసినప్పుడు మనము పెంచే విధానమే మారిపోతుంది. అవర్ పేరెంటింగ్ స్టైలే మారిపోతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, we must have a biblical mindset to raise up children properly. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ కోరికలు పిల్లల మీద రుద్దడం కాదు. దేవుడి చిత్త ప్రకారము, దేవుడు కోరుకున్న విధంగా ఆ బిడ్డని మనము పెంచాల్సిన బాధ్యత మనమింది, పెంచబద్దులమై ఉన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించాలి. ఈ సత్యం నాకు తెలిసినప్పుడు నాకు చాలా భయమేసింది. అంటే పిల్లలు నా పిల్లలు కదా, నేను ఎట్లయినా పెంచవచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను వీళ్ళని దేవుడు నా చేతికి అప్పచెప్పాడు, వీళ్ళ బాధ్యత నాది, వీళ్ళని నేను దేవుని కొరకు పెంచాలి, దేవుడి ఉద్దేశాల కొరకు పెంచాలి, దేవుడి చిత్తం కొరకు పెంచాలి,
వీళ్ళని పెంచే విషయమని దేవుడికి లెక్కప్ప చెప్పాలి. అన్ని విషయాల్లో వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు దేవుడికి లెక్కప్ప చెప్పాలన్నటువంటి ఆలోచన పిల్లల్ని చూసే దృక్పథాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి నాకు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడి కొరకు, దేవుని చిత్తానుసారంగా నేను పెంచాలన్న విషయాలు నాలో మరింత స్పృహను కలిగించాయి. డియర్ పేరెంట్, మీరు ఈ విషయాన్ని గుర్తించారా? ఇది ఒక క్రైస్తవుడిగా మనందరం కలిగి ఉండాల్సిన ప్రాపర్ మైండ్ సెట్. అప్పుడు మాత్రమే మన పిల్లల్ని బిబ్లికల్గా పెంచగలం. ఓకేనా? రెండవది చూద్దాం. పేరెంట్స్ మస్ట్ హ్యావ్ బిబ్లికల్ గోల్స్ ఇన్ చైల్డ్ రేరింగ్. పేరెంట్స్ మస్ట్ హ్యావ్ బిబ్లికల్ గోల్స్ ఇన్ చైల్డ్ రేరింగ్. అంటే పిల్లల్ని పెంచేటప్పుడు వాక్యానుసారమైన లక్ష్యాలతో మనం పెంచాలి. జాగ్రత్త వినండి. వాక్యానుసారమైన లక్ష్యాలతో మనం పిల్లల్ని పెంచాలి. అంటే బిబ్లికల్ గోల్స్తో మనం పెంచాలి. సెకండ్ వన్ ఏంటంటే, మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాక్యానుసారమైన లక్ష్యాలతో పెంచాలి. గోల్స్, బిబ్లికల్ గోల్స్తో పెంచాలి. అంతే కదా. మరి క్రిస్టియన్స్కి, అన్బిలీవర్స్కి డిఫరెన్స్ ఉండదు. అన్బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళకంటే ఏముంటుంది, వాళ్ళకు లోకానుసారమైనటువంటి గోల్స్తో పెంచుతారు. మన క్రిస్టియన్ పేరెంట్స్ అయినప్పుడు వి మస్ట్ హ్యావ్ క్రిస్టియన్ బిబ్లికల్ గోల్స్ కదా మన పిల్లల పట్ల. మనం కూడా జనరల్గా వాళ్ళలాగే కామన్ జనరల్ గోల్స్ కలిగి ఉంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి ఆలోచించాలి. పేరెంట్స్ గోల్ ఫర్ దేర్ చిల్డ్రన్ మస్ట్ బి మోర్ దాన్ జస్ట్ ప్రొవైడింగ్ ఫుడ్, క్లోతింగ్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. పిల్లలకి ఎంతసేపు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, మంచి ఫుడ్ ఇవ్వాలి, మాకు పిల్లలకి మంచి బట్టలు కొనివ్వాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ వాస్తవానికి దానికంటే గొప్పదై ఉండాలి మన గోలు. అది ఎవ్రీ పేరెంట్ సహజంగా ఆలోచించే విషయమే. ప్రతి బిడ్డ పట్ల మనము బిబ్లికల్ గోల్స్ని కలిగి ఉండాలి. Taking into consideration their natural talents, intellectual capacity, emotional stability, spiritual outlook. So goal setting is a major job. మరి ఎట్లా సెట్ చేయాలన్నా మా బిడ్డకి గోల్ సెట్టింగ్ అంటే, మీ పిల్లలందరికీ ఒకే గోల్ సెట్ చేయడం కుదరదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి బిడ్డకు కూడా దేవుడు కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఇచ్చాడు. ఆ న్యాచురల్ టాలెంట్స్ ఏంటో గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటెలెక్చువల్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. మీ బిడ్డకున్న ఇంటెలెక్చువల్ కెపాసిటీని మీరు గుర్తించాలి. ఎమోషనల్ స్టెబిలిటీని పెంచే విధంగా, ఆత్మీయమైనటువంటి యోధులుగా మనం వాళ్ళని పెంచాలి. సో గోల్ సెట్టింగ్ ఈజ్ ఎ మేజర్ జాబ్. గోల్ సెట్టింగ్ అనేది చాలా పెద్ద పని. అంత ఈజీ కాదు. పిల్లలందరికీ ఒకే గోల్ సెట్ చేయడం కుదరదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వాడు. కాబట్టి ప్రతి బిడ్డని మనం స్టడీ చేసి, ఆ బిడ్డను అండర్స్టాండ్ చేసుకుని, ఆ బిడ్డ పట్ల దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని, ఆ రకంగా ఆ బిడ్డని మనము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఆ బిడ్డ నుంచి, ఆ రకంగా మనం గోల్ సెట్ చేసుకోవాలి. ఇఫ్ ఏ రాంగ్ గోల్ ఈజ్ సెట్ ఫర్ ఏ చైల్డ్, that child will suffer terribly trying to achieve the goal for which God has not created him. ఒకవేళ కనుక మీ బిడ్డ పట్ల మీరు ఒక తప్పుడు లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఒక రాంగ్ గోల్ని పెట్టుకున్నారు, ఆ రాంగ్ గోల్, అది రాంగ్ గోలు, దేవుడి చిత్తము కాదు, దాని కొరకు దేవుడు ఆ బిడ్డని సృష్టించలేదు. మీరు ఆ రాంగ్ గోల్తో ఆ బిడ్డని పెంచడానికి ప్రయత్నం చేస్తూ, ఆ రాంగ్ గోల్ చేయాలని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ బిడ్డని మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు.
ఆ బిడ్డ జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఎగ్జాంపుల్, ఇఫ్ పేరెంట్స్ వాంట్ టు మేక్ దేర్ సన్ an athlete, if the son is physically and mentally made to become an athlete, parents will be succeeded, or parents will succeed. But on the other hand, if the child is made by God to be a spiritual leader, there will be great struggle between God's purpose and parental goal. ఒకవేళ మీరు మీ బిడ్డని ఒక పరుగు పందెంలో పరిగెత్తేటువంటి ఒక అథ్లీట్ చేయాలనుకున్నారు. ఆ బిడ్డకి దేవుడు నిజంగానే మంచి శరీర సౌష్ఠవం, పరిగెత్తగల సామర్థ్యం, దాన్ని ఎదుర్కోగల మానసిక స్థైర్యం దేవుడు అనుగ్రహించాడు అనుకోండి, మీ గోల్ కరెక్ట్. కానీ దేవుడు ఆ బిడ్డ పట్ల వేరే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అథ్లీట్ అవ్వడం దేవుడి ఉద్దేశం కాదు. ఆ బిడ్డ ఒక స్పిరిచువల్ లీడర్ అవ్వాలని, దేవుని సేవ చేయాలని అనుకున్నప్పుడు మీరు ఆ దిశగా కాకుండా ఎంతసేపు అథ్లీట్ అనేటువంటి ఆలోచనతోనే ఆ బిడ్డని పెంచినప్పుడు ఏమవుతుంది, దేవుడి యొక్క ఉద్దేశానికి, దేవుడి చిత్తానికి, అలాగే మీ లక్ష్యానికి మధ్య ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది, గొడవ అనేది జరుగుతుంది, ఒక పోరాటం అనేది ఉంటుంది. దేవుని చిత్తానికి విరుద్ధంగా మీరు ప్రయత్నించే వాళ్ళు అవుతారు. ఆ బిడ్డ జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. సో నా పాయింట్ ఏంటంటే, బిడ్డ పట్ల మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి అంటే, ఆ బిడ్డని స్టడీ చేయాలి. కేవైసీ అనేది మీరు అన్నారు కదా, కేవైసీ అని ఫామ్ మన బ్యాంక్స్లో అక్కడెక్కడ ఇస్తూ ఉంటాం. నో యువర్ కస్టమర్ అంటాం కదా. నేనేమంటానంటే కేవైసీ అంటే నో యువర్ చైల్డ్ అంట. నో యువర్ చైల్డ్, బికాస్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వాడు. ప్రతి బిడ్డకి ఐరిష్ డిఫరెంట్గా ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటుంది, వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, ఫేషియల్ ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. గాడ్ డిజైన్ ఇన్ ఏ స్పెషల్ వే. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ స్పెషల్ వే. ఇప్పుడు ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ పాటికి, వాడు వీడు ఒకేలాగా ఉంటారని. అయితే అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఎంతో డిఫరెంట్గా ఉంటారని. వాళ్ళ అభిరుచులు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళు ప్రవర్తించే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క టెంపర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఉదాహరణకి 4 టెంపర్మెంట్స్ ఉన్నాయి. ఆ టెంపర్మెంట్లో ఒక్కొక్క టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సాంగ్వినెంట్ అందరూ జోవియల్గా, అందరితో జోవియల్గా, సరదాగా, ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. ఇంకొకరు కోలరిక్ అనే టెంపర్మెంట్ ఉంటుంది. కోలరిక్ అంటే వాళ్ళు చాలా పట్టుదలతో ఉంటారు, గోల్ ఓరియంటెడ్గా ఉంటారు, అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. తర్వాత ఫ్లెగ్మాటిక్ ఉంటారు. ఫ్లెగ్మాటిక్ అంటే కొంచెం లేజీగా ఉంటారు, స్లోగా ఉంటారు, డల్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు ఏదో నమ్మకంగా చేసుకుంటూ మెదలకుండా ఉంటారు. తర్వాత మెలంకోలిక్ అని ఉంటుంది టెంపర్మెంట్. ఆ టెంపర్మెంట్ ఉన్న పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు చాలా క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళు ఆర్టిస్టిక్గా ఉంటారు, వాళ్ళు కొంచెం మూడ్ స్వింగ్స్ అని ఎక్కువగా ఉంటాయి వాళ్ళు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటారు, లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. సో అది వాళ్ళ యొక్క టెంపర్మెంట్. సో ఈ టెంపర్మెంట్ని ఏ చైల్డ్కి ఏ టెంపర్మెంట్ ఉందని పేరెంట్స్ స్టడీ చేయాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన, గమనించాల్సిన ఇంకో విషయం, ఎవ్రీ చైల్డ్కి డిఫరెంట్ టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు. మీ బిడ్డకు దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు. ఇట్స్ ద సైన్ దట్ దట్ చైల్డ్ విల్ బికమ్ గుడ్ సింగర్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గివ్ ట్రైనింగ్ ఇన్ వోకల్. యూ షుడ్ గివ్ వోకల్ ట్రైనింగ్. అప్పుడు మంచి తనకున్న గాత్రాన్ని చక్కగా ఉపయోగించి దేవుడు మహింపరచడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా బిడ్డకి ఏంటి అన్నది మనం గమనించాలి. బిడ్డకి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అనేది మనము గమనించాలి. ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్, మనము మన పిల్లలకి ఒక కారు బొమ్మ ఇచ్చాం. కారు బొమ్మ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము, పిల్లగాడు ఆ బొమ్మ తీసుకుని దాన్ని పగలగొట్టేసాడు అనుకోండి, అంటే ఏం చేస్తారు, ఇంత మంచి బొమ్మను పాడు చేసేవట్రా అని అనుకుంటాం.
వాస్తవానికి ఆ పిల్లవాడు ఎందుకు అలా దాన్ని పగలగొట్టి పాటలు పీకేస్తున్నాడని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బహుశా వాడిది ఇంజినీరింగ్ బుర్ర అయి ఉంటది. వాడికి ఈ వీల్స్ ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి, లోపల ఏమేమి ఉంటాయో తెలుసుకొని ఒక జిజ్ఞాస వాడికి. ఆ విషయం మీరు అర్థం చేసుకొని వీడికి ఇంజినీరింగ్ మైండ్ ఉందని చెప్పేసి అర్థం చేసుకొని మీరు వాడిని ఎంకరేజ్ చేసి వాడు గ్రేట్ ఇంజినీర్ అవుతాడు. లేదు, వాడిని అర్థం చేసుకోకుండా మీరు తిట్టిపాడేశారనుకోండి, ఇంజినీరింగ్ అవ్వాల్సిన వాడు కాస్త మెకానిక్ షెడ్‌లో ఒక మెకానిక్‌గా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో, మనము కొన్నిసార్లు మనం చేసేటువంటి యాక్షన్స్ వాళ్ళ యొక్క ఉన్నటువంటి న్యాచురల్ టాలెంట్స్‌ని దెబ్బతీసే విధంగా ఉంటాయి. అర్థమవుతుందా? తర్వాత మీ పాపకి ఒక బార్బీ బొమ్మిచ్చారు. బార్బీ బొమ్మిస్తే ఆ పాప ఏ పాటుకి ఆ పాటి పీకేసి, తలకాయ, కాళ్ళు, చేతులు మొత్తం పీకేసి అక్కడ పడేసిందనుకో. మీరు "ఏయ్! ఎంత పని చేసావే, బార్బీ బొమ్మను పాడు చేసావు, నాశనం చేసావు" అని చెప్పేసి మనం చెడమడా తిట్టేస్తాం. ఆలోచించండి. ఆ పాప ఎందుకు అలా చేసిందని మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చూసినట్లయితే, ఆ పాపకి డాక్టర్ మైండ్, బాడీ ఎనాటమీని స్టడీ చేయడానికి ఇష్టపడుతుంది. ఏ పార్ట్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, జాయింట్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి తెలుసుకొని ఒక జిజ్ఞాస ఆ బిడ్డలో ఉంది. ఈ విషయం మీరు గుర్తించి ఆ బిడ్డని మంచిగా ఎంకరేజ్ చేసినట్లయితే ఆ బిడ్డ ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్, గ్రేట్ డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మనం ఏం చేస్తామంటే వెంటనే ఏదైనా ఒక వస్తువుని పాడు చేస్తే తిట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని బెదిరించేసి ఇంకోసారి ఇలా చేస్తే నీకు టాయ్స్ కొన్నాం అది ఇది అని అంటా ఉంటాం. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చూసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢమైన టాలెంట్ మీరు గుర్తించగలరు. ఈ మిస్టేక్స్ చాలా మంది మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మిత్రులారా, మన పిల్లలకి ఉన్నటువంటి న్యాచురల్ టాలెంట్స్ ఏంటో మీరు గుర్తించాలి. అవి ఇండికేషన్స్ అన్నమాట. దేవుడు ఈ బిడ్డకి స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు అంటే ఈ బిడ్డకి నేను ఈ వేలో ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ విషయంలో ట్రైనింగ్ ఇప్పించాలి అని మనం అర్థం చేసుకోవాలి. దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి, ఆ వేలో నేను ఎడ్యుకేట్ చేయాలి అని మీకు అర్థం చేసుకున్నప్పుడు క్లాషెస్ అనేవి ఉండవు. లేకపోతే ఏం జరుగుతుంది, ఇంకొక జరిగే ప్రమాదం ఏంటంటే ఎంతసేపు మనం చిన్నప్పుడు చదువుకునే టైంలో ఏదో అవ్వాలనుకున్నాం, అది అవ్వలేదు. ఇప్పుడు వెంటనే పేరెంట్ అయిన తర్వాత ఈయనకేం ఆశ పుట్టింది, నేను అవ్వలేదు కాబట్టి నా కొడుకుని అది చేద్దాం, నా కూతుర్ని అది చేపిద్దాం అనే ఆశతో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, దాని మీద వాళ్ళకి అభిరుచి ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం, పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. నేను అవ్వలేను కాబట్టి నువ్వు అవ్వరా, నువ్వు అవ్వవే అని చెప్పేసి బిడ్డల్ని ఏం చేస్తారు, ఫోర్స్ చేస్తారు. అప్పుడు బిడ్డలకి ఇంట్రెస్ట్ లేదు, కానీ తల్లిదండ్రులు రుద్దేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని మనమే చేతులారా పాడు చేసిన వాళ్ళం అవుతాము. దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మన అభిరుచులు పిల్లల మీద రుద్దకుండా, మన యొక్క గోల్స్ మనం నెరవేర్చలేకపోయాం కాబట్టి, ఆ పిల్లల జీవితాలు నెరవేర్చుకుందానికి ప్రయత్నం చేయక, వాళ్ళకి దేవుడిచ్చిన టాలెంట్స్ ఏంటి, వాళ్ళకి దేవుడిచ్చిన అభిరుచులు ఏంటి, దేవుడు వాళ్ళకిచ్చిన ఇంట్రెస్ట్ ఏంటి, దేవుడు వాళ్ళకిచ్చిన సామర్థ్యాలు ఏంటి, దేవుడు వాళ్ళకిచ్చిన ఎబిలిటీస్ ఏంటి, దేవుడు వాళ్ళకిచ్చిన టెంపర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా గోల్స్‌ని సెట్ చేసుకోవాలి. అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మన బిడ్డల్ని దేవుని నామ మహిమార్థం పెంచాలి. వాళ్ళు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా పర్వాలా, ఆ ప్రొఫెషన్‌లో దేవుడిని మహింపరచాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి, గుడ్ క్రిస్టియన్ వాల్యూస్‌తో నా పిల్లలు జీవించాలి అనేటువంటి లక్ష్యంతో మనం మన పిల్లల్ని పెంచాలి. నెక్స్ట్ థర్డ్ వన్, పేరెంట్స్ మస్ట్ హ్యావ్ biblical dedication to bring up children successfully. Parents must have biblical dedication to bring up children successfully. అంటే పేరెంట్స్ పిల్లల్ని సక్సెస్ఫుల్గా పెంచాలంటే వాక్యానుసారమైన సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ, ఎస్, మీరు అన్నది కరెక్టే. ఎస్, సమర్పణ కావాలి. పిల్లల్ని పెంచడానికి ఒక డెడికేషన్ అనేది మనము చేసుకోవాలి. డెడికేషన్ ఫర్ చైల్డ్ రేరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెడికేషన్ టు మేక్ మనీ ఫర్ చిల్డ్రన్. చాలా మంది
డబ్బుని బాగా సంపాదించాలని చాలా కమిట్మెంట్‌తో, డెడికేషన్‌తో పనిచేస్తూ ఉంటారు. దేనికంటే నా పిల్లల కోసం, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కానీ నేనిక్కడ చెప్పేది దాని గురించి కాదు. డబ్బులు సంపాదించే దాని గురించి కాదు నేను మాట్లాడేది. టు మేక్ డాక్టర్స్, ఇంజినీర్స్. చాలామంది ఏంటంటే మా పిల్లల్ని ఒక డాక్టర్‌ని చేయాలి, ఒక ఇంజినీర్‌ని చేయాలని చెప్పేసి బాగా డబ్బులు సంపాదించాలని దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. పిల్లల్ని పెంచే విషయంలో బిబ్లికల్ డెడికేషన్ అంటే డెడికేషన్ ఫర్ చైల్డ్ రేరింగ్ ఇన్వాల్వ్స్ డివోషన్ ఫర్ చిల్డ్రన్, డిసిప్లిన్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ చిల్డ్రన్, డిసిప్లిన్ ఫర్ ట్రైనింగ్ ద చిల్డ్రన్ ఎక్సెట్రా. మనము పిల్లల్ని పెంచే విషయంలో డెడికేటెడ్గా ఉండాలంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మనం వాళ్ళ పట్ల మనం ఎంతో శ్రద్ధ చూపించాలి. వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసే విషయంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళతో టైంను స్పెండ్ చేయకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి మన బిజినెస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు, ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, చాలా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ డిసిప్లిన్ ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైట్ స్కెడ్యూల్లో నేనున్నా, నేను నా పిల్లలకి ఇవ్వాల్సిన టైం నేను ఇస్తాను. పిల్లలకి మన ఎడ్యుకేషన్ కంటే, మన మనీ కంటే వీటన్నిటికంటే ముఖ్యం మనము వాళ్ళకి అవైలబుల్‌గా ఉండడం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిబ్లికల్ చైల్డ్ రేరింగ్. పేరెంట్‌గా నువ్వు ఇవ్వాల్సింది నువ్వే ఇవ్వగలుగుతావు. కొంతమంది అంటారు అది భార్య పని. నేను సంపాదించడం మాత్రం నా పని. నేను పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం నా భార్య స్పెండ్ చేస్తే చాలనుకుంటాను. నో, నో, నో. నీ భార్య వద్ద నుంచి పొందుకోవాల్సింది, ఇవ్వాల్సింది నీ భార్య ఇస్తుంది. కానీ ఒక ఫాదర్‌గా నీ దగ్గర నుంచి రావాల్సింది నువ్వే ఇవ్వాలి. అది నీ వైఫ్ ఇవ్వడం కుదరదు. ఒక ఫాదర్‌గా నీ దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ నీ దగ్గర నుంచే రావాలి. ఒక ఫాదర్‌గా నువ్వు నీ దగ్గర నుంచి రావాల్సిన మాదిరి నీ దగ్గర నుంచే రావాలి. ఒక ఫాదర్‌గా నీ దగ్గర నుంచి కమ్యూనికేట్ అవ్వాల్సిన వాల్యూస్ నీ దగ్గర నుంచే కమ్యూనికేట్ అవ్వాలి. అవి మదర్ దగ్గర నుంచి రావు. ఇంకెవరి దగ్గర నుంచి రావు. సో యూ హావ్ టు గివ్ యువర్ టైమ్. యూ హావ్ టు గివ్ యువర్ టైమ్. సో అందులో డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ కావాలంటే యూ మస్ట్ డెడికేట్. నా పిల్లలతో నేను టైమ్ స్పెండ్ చేస్తే నేను డెడికేట్ చేసుకోవాలి. తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళని ప్రాపర్‌గా ట్రైనప్ చేయాలి. బిబ్లికల్ వేలో ట్రైనప్ చేయాలి. వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ సామర్థ్యాలు, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఎబిలిటీస్ వీటన్నిటిని గుర్తించి స్టడీ చేసి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ బిడ్డ పట్ల, ఏ విధంగా ట్రైనప్ చేయాలని ఆశపడుతున్నాడు, అవన్నీ స్టడీ చేసి, నేర్చుకుని, ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను ఆ వేలో దేవుని చిత్తానుసారంగా పెంచడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడానికి మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోవాలి. వాళ్ళకి అది అందించాలి. అది బిబ్లికల్ డెడికేషన్ అంటే. అర్థమవుతుందా? Parents who are dedicated for child rearing will consider child rearing as their main job. ఎవరైతే పిల్లల్ని పెంచడాన్ని సీరియస్‌గా తీసుకుంటారో, వాళ్ళు ఆ పిల్లల కోసము డెడికేట్ చేసుకుంటారు. మేము పేరెంట్స్‌కి మా పిల్లలకి మమ్మల్ని మేము డెడికేట్ చేసుకొని, ఈ పిల్లల్ని పెంచే విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటామని ఒక కమిట్మెంట్. డెడికేషన్ మీన్స్ ఇక్కడ కమిట్మెంట్ అన్నమాట. They may have to make sacrifices in many areas when their temporaries are investing time and money. చూడండి, చాలా విషయాల్లో ఇలా డెడికేట్ చేసుకున్నప్పుడు సాక్రిఫైస్‌లు చేయాల్సిన అవసరం వస్తది. పేరెంట్స్ ఏం చేయాల్సి వస్తది? త్యాగాలు చేయాల్సిన వస్తది. ఎందుకు త్యాగాలు చేయాలంటే, వాళ్ళతో పాటు పనిచేసేటువంటి ఫ్రెండ్స్, కొలీగ్స్ ఆ టైంని ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇంకా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇంకా ఎక్కువ ఓవర్ టైమ్ వర్క్ చేసి డబ్బులు సంపాదించడానికి స్పెండ్ చేస్తున్నారు. కానీ నువ్వు వాటన్నిటిని కాదనుకోని నీ బిడ్డల కోసం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాటిని నష్టపోతావు. అంటే నువ్వేం చేయాలా? కొన్నిటిని త్యాగం చేసుకుంటేనే తప్ప, వెల చెల్లిస్తేనే తప్ప నీ బిడ్డలకు నువ్వు టైం కేటాయించలేవు. ఇట్ ఈస్ వర్త్ టు సాక్రిఫైస్ టు స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల కోసం మీరు సమయం కేటాయించడం కోసం మీరు సాక్రిఫైస్ చేయడం అనేది వర్త్. చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఇంటర్వ్యూస్ నేను విన్నాను. సెలబ్రిటీస్ కావచ్చు,
ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, చాలా రిచ్ పీపుల్ కూడా ఏమంటున్నారంటే, మేము మా ప్రొఫెషన్‌లో పడిపోయి మా పిల్లలు ఎదగడం మేము చూడలేదండి. మా పిల్లలు పెరగడం మేము చూడలేదండి. ఇప్పుడు చాలా లాస్ ఫీల్ అవుతున్నాను. డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఐ లాస్ట్ మై చిల్డ్రన్ అని చెప్పేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఆ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త తీసుకుందాం. ఓకే. Very often only one parent could work to provide for the material needs of the family, while the other parent, usually the mother, would be training and coaching and playing and praying with children. Entrusting the children to somebody else to train them up, especially when they are very young, is essentially an abuse of children. There is no substitute for parents. వాస్తవానికి కుటుంబ పోషణ కోసం, కుటుంబాన్ని నడిపించడం కోసం పేరెంట్స్‌లో ఒకరు కష్టపడితే సరిపోతుంది. బేసికల్‌గా ఇట్స్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఫర్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని పెంచి, పోషించి చూసుకోవాల్సిన బాధ్యత పురుషుడి మీద ఉన్నది కాబట్టి, భర్త బయటికెళ్ళి కష్టపడి సంపాదించుకొని తీసుకురావాలి. కానీ తల్లి ఏం చేయాలంటే, ఇంట్లో ఉండి బిడ్డకి కావాల్సిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, కోచింగ్ ఇవ్వడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, పిల్లలతో కలిసి ప్రార్థన చేయడం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. దాని అర్థం ఫాదర్ ఇవన్నీ చేయకుండా ఊకే బయటే కష్టపడడం అన్న పాయింట్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదరు జాబ్‌కి వెళ్ళిపోతున్నాడు, మదరు జాబ్‌కి వెళ్ళిపోతా ఉంది, పేరెంట్స్ ఇద్దరు జాబ్‌కి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి పేరెంట్స్ అవైలబుల్ లేరు. పిల్లల్ని కోచింగ్ ఇవ్వడానికి పేరెంట్స్ అవైలబుల్ లేరు. పిల్లల్ని గైడ్ చేయడానికి పేరెంట్స్ అవైలబుల్ లేరు. అప్పుడేమవుతుంది, ఈ పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని క్రష్‌లో లేకపోతే ఎక్కడో వాళ్ళకి వీళ్ళకి ఆయాలకు వీళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. అలా చేయడం అనేది ఒక రకంగా మన పిల్లల్ని మనమే పాడు చేయడం అనే విషయం గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ యొక్క రోల్‌ని ఎవ్వడు సబ్స్టిట్యూట్ చేయలేడు. పేరెంట్స్ పనిని ఏ ఒక్కరు చేయలేరు. పేరెంట్స్‌కున్న కన్సర్న్ వేరే వాళ్ళకుండదు. పేరెంట్స్‌కుండే శ్రద్ధ వేరే వాళ్ళకుండదు. పేరెంట్స్‌కుండే ప్రేమ వేరే వాళ్ళకుండదు. పేరెంట్స్ తీసుకున్న బాధ్యత వేరే వాళ్ళు తీసుకోరు. మీరెంత డబ్బైనా ఇవ్వండి. ఉండదు. ఈ రోజుల్లో మనం ఎన్ని వింటున్నాం? పేరెంట్స్ పిల్లల్ని అప్పజెప్పేసి ఎవరికో ఆయాలకో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. మనం వింటున్న వార్తలు వింటా ఉన్నాం. వీళ్ళెళ్లి జాబ్ చేసుకుంటా ఉంటారు. మా ఇంట్లో ఉన్న ఆయో లేకపోతే ఎవరో చూసుకుంటున్నారు, బానే చూసుకుంటున్నారు అనుకుంటున్నారు గానీ, కొన్ని వీడియోస్ బయటకొస్తా ఉన్నాయి. ఏం చూస్తూ ఉన్నాం? ఆ ఇంట్లో ఉన్న ఆ పాపని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, హింసించడం, ఆ ఇంట్లో ఉన్నని ఆమె తినడం, బేబీని పట్టించుకోకపోవడం, ఏడుస్తున్నా పట్టించుకోకపోవడం, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి బేబీకి మంచిగా స్నానం చేసి ఏం తెలియనట్టు, మంచిగా చూసుకున్నట్టు పేరెంట్స్ అప్పజెప్పడం. పిల్లల్ని అబ్యూస్‌కి గురవుతున్నారని చాలా వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అలా అబ్యూస్‌కి గురవ్వడానికి కారణం ఏంటి? అదే గనక మదర్ ఇంట్లో ఉండి ఆ బేబీని చూసుకున్నట్లయితే అట్లాంటి పరిస్థితి రాదు గదా! ఇంకో విషయం ఆలోచన చేద్దాం. ఈ మధ్య ఇంకోటి విషయం వార్తల్లో నిలిచింది. ఏంటి అంటే బేబీని ఇంట్లో ఉన్న ఒక ఆయాకి అప్పజెప్పేసి పేరెంట్స్ ఎళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు షాపింగ్ వెళ్తూ ఉంటే ఒక చోట షాపింగ్ మాల్‌లో ఒక బెగ్గర్ ఒక చిన్న బేబీని ఎత్తుకొని పైసలు అడుగుతా ఉంటాడు. అప్పుడు వీళ్ళు డబ్బులిద్దామని జెప్పేసి ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్తే, వాళ్ళ చేతుల్లో ఉన్న బేబీ ఎవరంటే వీళ్ళ బేబీయే. అరే! మా బేబీ మా ఇంట్లో ఉండాలి గదా! ఆయా కేర్ టేకర్‌కి ఇచ్చాం గదా! ఇక్కడికెట్లా వచ్చింది? అని షాక్ తిన్నారు వాళ్ళు. జరిగిన విషయం ఏంటి అంటే, ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో, ఆయా ఎవరైతే ఉన్నారో, లేకపోతే పని మనిషి ఎవరైతే ఉన్నారో ఇంట్లో, ఆ అమ్మాయి ఏం జేసిందంటే, ఇట్లా బెగ్గర్స్‌కి, మాఫియా వాళ్ళకి ఏం జేసిందంటే, పిల్లల్ని ఇచ్చేసి పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళకి అప్పజెప్పడం. వాళ్ళేం జేస్తారు, ఎవరో ఒకళ్ళు ఆ బేబీని తీసుకొని బెగ్గింగ్ జేసుకోవడం. వచ్చిన అమౌంట్‌లో కొంత అమౌంట్ వీళ్ళకివ్వడం. మళ్ళీ బేబీని తీసుకొచ్చి ఆ ఆయాకి అప్పజెప్పడం. మళ్ళీ ఆ ఆయ శుభ్రంగా స్నానం చేయించేసి ఏం తెలియనట్టు మళ్ళీ సాయంత్రం పేరెంట్స్ వచ్చే టైంకి రెడీ చేసి పేరెంట్స్‌కి అప్పజెప్పడం. ఇవన్నీ గూడా ఇట్లాంటి వార్తలు వింటా ఉన్నాం.
ఆ తల్లిదండ్రులు అయ్యో మా బేబీ ఇలా జరిగిందని వాళ్ళు షాక్లో ఉన్నారు. సో నేనేం చెప్తున్నా అంటే మన ముందు ఎన్ని కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే వెన్ పేరెంట్స్ నెగ్లెక్ట్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎప్పుడైతే మీ పేరెంట్స్ మీ రెస్పాన్స్ మీట్ చేయకుండా అది వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఏమన్నా జరుగుతుంది. ఎంత నష్టమైనా జరగవచ్చు, ఎంత కీడైనా జరగవచ్చు. కాబట్టి పేరెంట్స్కి సబ్స్టిట్యూట్ లేరు 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 అన్న విషయం మీరు దయచేసి గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ రిక్వైర్స్ ఏ బిబ్లికల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ రిక్వైర్స్ ఏ బిబ్లికల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. వాక్యానుసారమైన కుటుంబ వాతావరణంలోనే మనం పిల్లల్ని ప్రాపర్గా పెంచగలం. చూడండి జాగ్రత్తగా, బిబ్లికల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, వాక్యానుసారమైన కుటుంబ వాతావరణం. ఎవ్రీ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్ నీడ్స్ ఏ సూటబుల్ అట్మాస్ఫియర్ ఫర్ ఇట్ టు గ్రో. ఈ లోకంలో ఉన్న జీవన ప్రతిదానికి కూడా అనుకూలమైన వాతావరణంలోనే అది పెరుగుతుంది. దిస్ ఈజ్ వై all plants and flowers and fruits and seeds do not grow everywhere. చూడండి, అన్ని మొక్కలు అన్ని చోట పెరగవు, అన్ని పుష్పాలు అన్ని చోట పెరగవు, అన్ని ఫ్రూట్స్ అన్ని చోట్ల పెరగవు, అన్ని విత్తనాలు అన్ని చోట్ల ఎదగవు. ఒక్కొక్క పర్టికులర్ ఏరియాలో ఒక్కొక్క కొన్ని పర్టికులర్గా మాత్రమే ఎదుగుతాయి, అక్కడ వర్కౌట్ అవుతాయి. ఓకే, అంటే దానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఉన్నటువంటి చోట్లోనే అవి ప్రాపర్గా ఎదగడం, ఫలించడం, జీవించడం, అభివృద్ధి చెందడం జరుగుతుంది. ప్రాపర్ రేరింగ్ ఆఫ్ చిల్డ్రన్ నీడ్స్ ఏ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫర్ చిల్డ్రన్. అలాగే పిల్లల్ని పెంచడానికి కూడా, పిల్లలు ఎదగడానికి కూడా ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ని మనము క్రియేట్ చేయాలి పేరెంట్స్గా. Lot and his wife chose the city of Sodom to raise up their daughters. And we know the tragedy. God prevented Abraham from going down to Egypt. If Isaac was born and brought up in Egypt, he would not have become a patriarch of Israel. ఆలోచించండి, చిన్న 2 ఎగ్జాంపుల్స్. లోతు స్టోరీ మనకు తెలుసు, అబ్రహాం స్టోరీ మనకు తెలుసు. లోతు ఆయన భార్య కలిసి ఎక్కడ బతుకుదామని నిర్ణయించుకున్నారు? సొదొంలో బ్రతకడానికి, సొదొం పట్టణంలో బ్రతకడానికి తీర్మానం తీసుకున్నారు. అక్కడ వాళ్ళిద్దరు పిల్లల్ని పెంచారు. చివరికి ఎంత భయంకరంగా స్టోరీ ఎండ్ అయింది. ఆ ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఎంత భయంకరమైన పాపం చేశారు. తమ తండ్రితోనే చేయకూడనటువంటి ఘోరమైనటువంటి పాపం చేశారు. ఆ భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. టోటల్గా ఒక డిజాస్టర్ మనం అక్కడ చూస్తా ఉన్నాం. తండ్రితో లాంటి ఒక పాపిష్టి పని చేయాలనేటువంటి తలంపులు, ఆలోచనలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? బికాజ్ వాళ్ళు పెరిగినటువంటి సిటీ అలాంటిది. అక్కడ వావి వరుసలు లేకుండా సెక్షువల్ పర్వర్షన్స్ జరుగుతున్నటువంటి ఒక పట్టణం అది. సొదొమ పట్టణం అనేది వావి వరుసలు లేకుండా వ్యభిచార కార్యాలు జరుగుతున్నటువంటి పట్టణం. ఆ పట్టణంలో పెరిగినటువంటి పిల్లలకి అలాంటి థాట్స్ రాకుండా ఇంకేమొస్తాయి? తప్పకుండా మనం ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది మన పిల్లల మీద. చూడండి, దేవుడు అబ్రహాం విషయంలో మనం చూసినట్లయితే, గాడ్ ప్రివెంటెడ్ అబ్రహాం ఫ్రమ్ గోయింగ్ డౌన్ టు ఈజిప్ట్. దేవుడు అబ్రహాంని ఐగుప్తుకు పోనివ్వకుండా దేవుడు అడ్డుకున్నాడు. ఒకవేళ గనక ఐజాకే గనక, ఇస్సాక్ గనక ఐగుప్తులో పుట్టినట్లయితే ఎలాంటి వాడిగా ఎదిగేవాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ ప్రభావం కనుక తన మీద పడినట్లయితే, ఆ ఐగుప్తులో ఉన్న ప్రభావం, ఆ కల్చర్, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా ఐజాక్ మీద పడినట్లయితే ఎలాంటి వాడిగా తయారయ్యేవాడు ఐజాక్. కానీ దేవుడు వెళ్లకుండా అబ్రహాంని దేవుడు ఆప్ చేశాడు. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఏ అట్మాస్ఫియర్లో మనము పెరుగుతామో ఆ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అనేది మన మీద, మన పిల్లల మీద ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. What do we mean by congenial atmosphere to raise children? If children are brought up among thieves and robbers, liars and thugs and adulterers and homosexuals, family abusers and disobedient children, we could expect them to turn out one like the others.
మన పిల్లల్ని గనక దొంగల మధ్యలో, అబద్ధాల కోరుల మధ్యలో, బీభత్సమైన వ్యభిచార క్రియలు చేసేవారి మధ్యలో, హోమోసెక్షువల్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళ మధ్యలో, ఫ్యామిలీ అబ్యూస్ జరిగే వాళ్ళ మధ్యలో, అవిధేయుల పిల్లల మధ్యలో మన పిల్లల్ని పెంచినట్లయితే మన పిల్లలు ఎలాంటి స్థాయికి చేరుకుంటారు, ఎలాగ తయారవుతారు ఒకసారి ఊహించుకోండి. కడిగిన ఆణిముత్యం లాగా ఉంటారా, లేకపోతే వాళ్ళలాంటి పాపిష్టి స్వభావాలను వీళ్ళు కూడా అలవరుచుకుంటారా? న్యాచురల్ ఒకసారి మీరు ఆలోచించి చూడండి. వాతావరణం, పరిసరాలు, మనం ఉన్నటువంటి సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మన పిల్లల మీద ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, మన కుటుంబంలోనే మనము బిబ్లికల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. బిబ్లికల్ వాల్యూస్ మన ఇంట్లో గౌరవించే విధంగా, బిబ్లికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కుటుంబంగా, దేవుడంటే భయం కలిగిన కుటుంబంగా, దేవుడిని రెస్పెక్ట్ చేసే వాళ్ళముగా, ఆత్మీయ విషయాలకు వాల్యూ ఇచ్చే వాళ్ళంగా మన పిల్లల్ని మనము పెంచాలి. అలాంటి వాతావరణం మన ఇంట్లో మనం క్రియేట్ చేయాలి. అప్పుడే మన పిల్లలు ప్రాపర్గా స్పిరిచువల్గా ఎదగడానికి అవకాశం ఉన్నది. There is a meaningful statement in Genesis 4:26 about Seth and his generations. And as for Seth, to him also a son was born, and he named him Enosh. Then men began to call on the name of the Lord. When Seth became a father, he immediately realized that unless proper worship is started in the name of the Lord, his generations are not going to come up right. చూడండి, మనం ఆలోచించినట్లయితే సేతు తన యొక్క తరాల గురించి ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడో. ఎప్పుడైతే సేతుకు కుమారుడు పుట్టాడో అతనికి ఈనోష్ అని పేరు పెట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది అని మనం చూస్తాం. అంటే అక్కడ అర్థం ఏంటి, సేతు ఎప్పుడైతే తండ్రి అయ్యాడో ఇమ్మీడియట్ గా తన ఒక విషయాన్ని గ్రహించాడు. నా యొక్క తరాలు ప్రాపర్ గా వెళ్ళాలి, దేవుని భక్తిలో నా తరాలు కొనసాగాలి అంటే ఇమ్మీడియట్ గా ఇప్పటి నుంచే నా కుటుంబంలో దేవునికి ఆరాధన స్టార్ట్ అవ్వాలి, యెహోవాకి ఆరాధన స్టార్ట్ అవ్వాలి, నా దేవునికి నిజ దేవునికి పూజ చేయడం, ప్రార్థించడం, ఆరాధించడం ఆరంభం అవ్వాలని మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి నా వచ్చే జనరేషన్స్ అన్ని కూడా భక్తిలో పెరగాలి అనేటువంటి ఒక తీర్మానం తీసుకున్నాడు. తద్వారా ఆయన జనరేషన్స్ దీవించబడినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. సో అట్లాగే మీరు కూడా మీ లైఫ్లో మీరు చిన్నప్పుడు ఎట్లయినా పెరిగి ఉండొచ్చు. భక్తి గల కుటుంబంలో పెరిగితే సంతోషం, లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు నుంచి అయినా మీ పిల్లల విషయమే మీరు జాగ్రత్త తీసుకుని, నా పిల్లల్ని మాత్రం నేను భక్తిగల వాతావరణంలో పెంచుతాను, ఆత్మీయ వాతావరణంలో పెంచుతాను, దేవుణ్ణి గౌరవించేటువంటి వారుగా పెంచుతాను, దేవుని భక్తిలో పెంచుతాను, ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా పెంచుతాను, బైబిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా పెంచుతాను, సంఘానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా పెంచుతాను. ఇట్లా రైట్ వాల్యూస్తో మన పిల్లల్ని పెంచడానికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అంటే అర్థం ఏంటి, పేరెంట్స్ ముందు మీరు ఆ బిబ్లికల్ వాల్యూస్ కలిగి, మీరు బైబిల్ చదివేవారుగా, మీరు ప్రార్థన చేసేవారుగా, మీరు చర్చికి వెళ్ళేవారుగా, మీరు దేవుడు గౌరవించేవారుగా, మీరు దేవుని భయపడేవారుగా, మీరు పాపం చేయడానికి భయపడేవారుగా, మీరు పరిశుద్ధతలో జీవించేవారుగా మీ పిల్లలకి మోడల్ చూపించినప్పుడు, మీ ఇంట్లో అన్ని విషయాలు కూడా బైబిల్కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, బైబిల్ ఏం చెప్తుంది దాన్నే చేద్దాం అనే ఆలోచన సరళి మీలో మీ కుటుంబంలో కనబడినప్పుడు, మీరు మీ కుటుంబంలో ఏం చేస్తున్నారు, బిబ్లికల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు అట్లాంటి అట్మాస్ఫియర్లో పెరిగినటువంటి పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు, గ్రేట్ స్పిరిచువల్ లీడర్స్, గ్రేట్ స్పిరిచువల్ హీరోయిన్స్ అవుతారనే విషయం మనము గుర్తించాలి. Parents need to pay special attention as to where they live and who are the people around them. ఎస్పెషల్లీ పేరెంట్స్ మనం ఏం చేయాలంటే, మనం దేని మీద స్పెషల్ అటెన్షన్ పెట్టాలంటే, మనం ఎక్కడ జీవిస్తున్నాం, ఏ ప్రాంతంలో జీవిస్తున్నాం, ఏ ఏరియాలో జీవిస్తున్నాం, ఏ ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నాం, వాళ్ళ జీవన శైలి ఎట్లా ఉంది, వాళ్ళ మాట్లాడే విధానం ఎట్లుంది, ఇవన్నీ మనం ఆలోచించాలి.
ఆలోచించాలి. డెఫినెట్‌గా ఆలోచించాలి. యెస్. ఇవన్నీ మన పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ప్రభావితం చేస్తాయి. ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. కాబట్టి యూ హావ్ టు పే స్పెషల్ అటెన్షన్. Missionaries who went to foreign countries made great sacrifices for their family. However, most of them were wise enough to raise their children away from the influence of the pagans who lived all around them in the mission field. They usually sent their children to mission schools for their education and training. Of course, the children missed their parents, and yet they were not influenced by pagan philosophies. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. మిషనరీస్ వేరే వేరే దేశాలకి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల విషయమై చాలా కేర్ తీసుకున్నారు. చాలా త్యాగాలు చేశారు వాళ్ళు. కానీ ఆ పిల్లల్ని చదివించేటప్పుడు వాళ్ళు చేసిన పనేంటంటే, మా పిల్లల మీద మేమున్న ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క కల్చరు, ఈ యొక్క విగ్రహారాధన సంబంధించిన ఇన్‌ఫ్లూయెన్స్ మా పిల్లల మీద పడకూడదని వాళ్ళేం చేశారంటే, వాళ్ళ పిల్లల్ని మిషన్ స్కూల్స్‌కి పంపించేవారు. అక్కడ పిల్లలకి స్పెషల్‌గా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇప్పించేవారు. ఆఫ్‌కోర్స్ పేరెంట్స్‌ని పిల్లలు మిస్ అయినప్పటికీ కూడా లోకం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్, వాళ్ళెళ్ళిన ఆ ప్రాంతం యొక్క చెడు ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళ మీద పడకుండా వాళ్ళని కాపాడుకోగలిగారు. ఆ రక మిషనరీస్ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా మిషనరీ బయోగ్రఫీస్ మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళంత రిస్క్ తీసుకున్నారు? ఎందుకు అంత జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి తెలుసు. ఏ వాతావరణంలో పెరిగితే పిల్లలు ఆ రీతిగా ఎదుగుతారని వాళ్ళకి తెలుసు. వాతావరణం యొక్క ప్రభావం అంటే మనం ఉండేటువంటి పరిసరాల ప్రభావం, ఆ యొక్క ప్రజల ప్రభావం, అక్కడున్న కల్చర్ ప్రభావం, అక్కడున్న జీవనశైలి ప్రభావం, అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మన పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తాయనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి పిల్లల్ని పాడు చేసుకోకూడదు అని చెప్పేసి జాగ్రత్త కాపాడుకోవాలని మిషన్ స్కూల్స్‌ని ఎంత దూరమైనా కూడా వాళ్ళు మిషన్ స్కూల్‌కి పంపించేవాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు కేర్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మనం చూద్దాం. విలేజ్ అండ్ countryside are more suitable to bring up children than major cities and big towns. The schools and colleges in major cities are academically far better than village schools and small city colleges. However, liberalism, leftist philosophies, materialism, drugs culture, licentious living style, etc. are found in major city colleges and schools. Villages and countryside schools and colleges are more conservative and more religious and basically ethical, moral and family oriented. చూడండి, ఎక్కువ మంది ఈ కొంచెం సిటీ పల్లెటూరు కల్చర్స్‌ని స్టడీ చేసిన వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, మన పిల్లల్ని బెటర్ విలేజెస్‌లోనే చదివించుకోవడం మంచిది. చిన్న చిన్న టౌన్‌లోనే చదివించుకోవడం మంచిది. పెద్ద పెద్ద సిటీస్‌కి వెళ్ళి అక్కడ వాళ్ళని చదివించడం అంత మంచిది కాదు. అక్కడ పెంచడం అంత మంచిది కాదు అని. ఎందుకు అంటే సిటీస్‌లో లిబరలిజం ఎక్కువగా ఉంది. అనేకమైనటువంటి వింత వింత ఫిలాసఫీస్ అక్కడ ప్రబలుతూ ఉన్నాయి. మెటీరియలిజం అంతా డబ్బు 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 కోసం ప్రాకులాడడం. డ్రగ్ కల్చర్ అంటే మాదక ద్రవ్యాల కల్చర్ పెరిగిపోయింది. ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సిటీ కల్చర్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది. కాబట్టి సిటీలో ఉన్నటువంటి కాలేజెస్‌కి మనం పంపించాలనుకుంటాం. అక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతది. కొంచెం హై స్టాండర్డ్స్ దొరుకుతాయి అనుకుంటాం. కరెక్టే. ఎడ్యుకేషన్ పరంగా అక్కడ మంచిది దొరకొచ్చు గానీ, అక్కడ మోరల్ వాల్యూస్ ఉండవు. మన పిల్లలు ఎథికల్ వాల్యూస్ లేకుండా చివరికి చాలా బీభత్సమైనటువంటి పాపాల్లో మునిగి తేలిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విలేజెస్‌లో అంత పెద్ద హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ దొరకకపోయినా, విలేజెస్‌లో కొంత నైతిక విలువలు, కొన్ని ఎథికల్ వాల్యూస్, కొంత రిలీజియస్ వాళ్ళు మతపరంగా కొంచెం బావుంటారు కాబట్టి, నైతిక విలువలు బావుంటాయి కాబట్టి, విలేజ్‌ని చదివిస్తే బావుంటుంది అని కొంతమంది వీటిని స్టడీ చేసిన యొక్క వ్యక్తుల యొక్క అభిప్రాయం. సో మనం ఎంతసేపు స్టడీ అని ఆలోచిస్తున్నాం గానీ,
అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటి, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, మా బిడ్డను అక్కడ పంపిస్తే వాడు ఏమైపోతాడు, కుమార్తెను అక్కడ పంపిస్తే ఎడ్యుకేషన్ ఓకే, కానీ మా పిల్లలు ఏమేమి నేర్చుకుంటారు, ఎలా తయారవుతారు అనేటువంటి ఆలోచన చాలా మంది పేరెంట్స్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతసేపు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అను చివరికి వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి చివరి వాళ్ళు వాళ్ళు నేర్చుకుని చేయకూడదని చేసి జీవితాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితి అందరం కూడా కళ్ళారా చూస్తూనే ఉన్న వార్తలు వింటూ ఉన్నాం. సో ఐ థింక్ దిస్ అబ్జర్వేషన్ ఈస్ గుడ్ అబ్జర్వేషన్ కదా. సిటీ లైఫ్ స్టైల్ అండ్ విలేజ్ లైఫ్ స్టైల్ కంపారిజన్ స్టడీ అనేది చాలా బాగుంది. ఇందులో ట్రూత్ కూడా ఉందన్న విషయం మనము కాదనలేం. ఓకే, little children need to grow up in a family atmosphere, family altar, regular church attendance, Sunday school classes, Bible clubs, regular hospitality, family gathering around the dinner table, etc. will enrich children in their intellectual, emotional and spiritual development. చూడండి, మన పిల్లలకి మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, కుటుంబ ప్రార్థన కంపల్సరీగా మన ఇంట్లో మనం పెట్టుకోవాలి. నీకు మ్యారేజ్ అయ్యి భార్య పిల్లలు ఉంటే కంపల్సరీగా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ఆ కుటుంబ ప్రార్థన ద్వారా వాళ్ళకి మనం దేవుడి యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. రెగ్యులర్గా చర్చ్కి అటెండ్ అవ్వడం. పిల్లలు మీరు చర్చికి వెళ్ళండి అంటాం కాదు, పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని చర్చికి వెళ్ళాలి. మీరే చర్చికి వెళ్ళకుండా పిల్లల్ని చర్చికి వెళ్ళమంటే ఎలా కుదురుతుంది? దట్స్ నాట్ గుడ్. సో యూ హ్యావ్ అందరూ కలిసి చర్చ్కి వెళ్ళాలి. పిల్లలకి సండే స్కూల్ క్లాసెస్ ఇంపార్టెంట్, బైబిల్ క్లబ్స్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయడం ఇంపార్టెంట్. మన ఇంటికి విశ్వాసిని ఇన్వైట్ చేసి వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చి ఇతరులని గౌరవించడం, ఇతరులకి సహాయపడటం లాంటి మన పిల్లలు చూడాలి. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి ఇంపార్టెంట్. రోజు భోజనం చేసేటప్పుడు పేరెంట్స్ అందరూ పిల్లలందరూ కలిసి కూర్చుని ఫోన్లు గీళ్ళని పక్కన పడేసి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ, ఆ టైంలో కూడా హెల్దీ డిస్కషన్స్ చేస్తూ, దేవుని గురించిన డిస్కషన్ చేస్తూ, బైబిల్లో ఉన్న విషయాలు డిస్కస్ చేస్తూ, లోకంలో ఉన్నటువంటి తప్పుడు పోకడల్ని పిల్లలతో చర్చిస్తూ, ఒక మంచి డైలాగ్ మెయింటైన్ చేస్తూ అక్కడ వాళ్ళతో కాన్వర్జేషన్ చేసుకుంటూ భోజనం చేయడం అనేది చాలా బాగుంటుంది. భోజనపు బల్ల అనేది జస్ట్ తినటానికి కాదు. భోజనపు బిల్ల అనేది బల్ల అనేది బైబిల్ మనం చూసినట్లయితే సహవాసాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ విషయాలను చర్చించుకుంటూ భోజనం చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా, ఎంత ఎన్రిచింగ్గా ఉంటుందో తెలుసా. అది మన పిల్లలకి ఇంటెలెక్చువల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ టాక్స్, టేబుల్ టాక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. దే నీడ్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళకి తాతయ్యలు, మామగారులు అవసరం. దే నీడ్ అంకుల్స్ అండ్ ఆంట్స్. అత్తయ్య మామయ్యలు అవసరం. కజిన్స్ అవసరం. ఫ్రెండ్స్ అవసరం ఫర్ ప్రాపర్ డెవలప్మెంట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే వీళ్ళందరూ అవసరం. వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. వీళ్ళతో కలిసి మెలగడం వల్ల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా బ్రతకాలి, ఈ సోషల్ రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సామాజిక జీవితం మీద ఒక వికాసం అనేది వీళ్ళ రిలేషన్స్ వల్ల కలుగుతుంది అనమాట. సో ఇవన్నీ బేబీకి అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం పేరెంట్స్ యొక్క బాధ్యత. ఓకే, ఇప్పటి వరకు మనం 5 ప్రీ రిక్విసైట్స్ చూసాం. పిల్లల్ని పెంచాలనే విషయంలో 5 ప్రీ రిక్విసైట్ చూసాం. అవి ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. 1, పేరెంట్స్ మస్ట్ హ్యావ్ ఎ బిబ్లికల్ మైండ్ సెట్ టు రైజ్ అప్ చిల్డ్రన్ ప్రాపర్లీ. పిల్లల్ని పెంచడానికి వాక్యానుసారం మైండ్ సెట్ ఉండాలని నేర్చుకున్నాం. 2వది, వి మస్ట్ హ్యావ్ ఎ బిబ్లికల్ గోల్స్, వాక్యానుసారం లక్ష్యాలు ఉండాలని నేర్చుకున్నాం. 3వది, డెడికేషన్, బిబ్లికల్ డెడికేషన్ కావాలి. మన పిల్లల్ని పెంచడానికి సమర్పణ కావాలి. మనము డెడికేట్ చేసుకోవాలి, కమిట్మెంట్ తీసుకోవాలని మనం నేర్చుకున్నాం. తర్వాత మన పిల్లల్ని ఒక మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో పెంచాలని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ ఇంకొక 6 ప్రీ రిక్విసైట్స్ మీతో నేర్పించి టోటల్గా 10 ప్రీ రిక్విసైట్స్ మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ దిస్ స్టడీ విల్
బి an ఐ ఓపెనింగ్ టు యూ. ఈ యొక్క క్లాసెస్ మీకు చాలా మేలుకరంగా, మీకు ఎంతో మీ యొక్క పేరెంట్స్‌గా మీ యొక్క రెస్పాన్సిబిలిటీని గుర్తించే విధంగా, మీరు ఫర్దర్‌గా ఏం చేయాలి అనే విషయంలో క్లారిటీని ఇచ్చే విధంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. మీరు మనందరం కూడా ఇవన్నీ కూడా చాలా కేర్‌ఫుల్‌గా, ప్రార్థనాపూర్వకంగా దేవుడి సహాయంతో మనం చేయాలి. బోధిస్తున్న నేను గాని, నేర్చుకుంటున్న మీరు గాని, మనందరం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన బిగ్ టాస్క్ మన ముందుంది. దీనిలో మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి మీద ఆధారపడి, దేవుని కృపను ఆశ్రయిస్తూ, దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుడు మనకు నేర్పించిన విషయాలకు విధేయత చూపినట్లయితే తప్పకుండా దేవుడు మనకు దీవిస్తారు. మన పేరెంట్‌ని దేవుడు దీవిస్తారు. మన హోప్ దేవుడే కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకొని మనం వర్కౌట్ చేద్దాం. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. రెగ్యులర్లీ జాయిన్ ఎవ్రీ మండే నైట్ 9 PM. ప్రతి సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జూమ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా రాత్రి 9 గంటలకల్లా మీ పనులన్నీ సిద్ధం చేసుకొని, పూర్తి చేసేసుకొని, చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా కూర్చొని ఫ్రీగా నేర్చుకోండి. మ్యాక్సిమం ఇక స్క్రీన్ ముందు కూర్చొని శ్రద్ధగా వింటూ నేర్చుకోవడానికి ప్రయత్నం. మీరు ఒకవేళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి కూర్చొని ఈ యొక్క క్లాస్‌ను వినండి. ఒకవేళ యూట్యూబ్‌లో మీరు చూసినట్టు మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌తో కలిసి ఈ వీడియోస్ చూడడానికి ప్రయత్నం చేయండి. కైండ్లీ షేర్ దీస్ వీడియోస్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఇంకా అనేక మంది ఫ్యామిలీస్‌ని సేవ్ చేయడం కోసం, వాళ్ళకి ఈ సత్యాలు తెలియజేయడం కోసం ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. మన జూమ్ లింక్‌లు కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బైబిల్ సత్యాలు నీ కొరకు యూట్యూబ్ ఛానల్. మన ఈ విషయాలన్నీ కూడా మనం బైబిల్ సత్యాలు నీ కొరకైన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తా ఉన్నాం. చైల్డ్ రేరింగ్ అనే ప్లేలిస్ట్‌లకి మీకు వెళ్తే ఇవన్నీ మీకు వీడియోస్ దొరుకుతాయి. ఇంకా చాలా విషయాలు కూడా మనం అందులో చెప్పడం జరిగింది. సో, మన ఛానల్‌ని మీరు ఒకసారి విజిట్ చేయండి. ప్లీజ్ కాంటాక్ట్. మీకు ఎవరికైనా ఈ చైల్డ్ రేరింగ్ విషయంలో గాని డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది నా నంబర్. ఈ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.